హలో, నేను శేషరావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు బంపర్ ఆఫర్ చేశారు. సాధారణ మరణాలకి 10 లక్షల రూపాయలు, ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చేలాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగులకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కలిగించాలి అనే దాని మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ స్కీమ్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే క్యాష్లెస్ హెల్త్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేదానికి, అంటే ఉద్యోగులకు బాగలేకపోతే మీరు హాస్పిటల్లో చేరితే క్యాష్ చెల్లించకుండా మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం చాలా కాలంగా ఈహెచ్ఎస్ స్కీమ్ని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కాకపోతే వాళ్ళ శాలరీలో మూల వేతనంలో 1.5% జమ చేయాల్సి వస్తుంది. అలాగే ప్రీమియం ఏమీ లేకుండా వితౌట్ ప్రీమియం ప్రమాదంలో చనిపోయినటువంటి ఉద్యోగికి ₹1,00,00,000 బోనస్, అంటే ₹1,00,00,000 సహాయం, ఆర్థిక సహాయం అందజేస్తారు వాళ్ళ కుటుంబీకులకి. ఇది తెలంగాణ ఉద్యోగులకి వర్తింపజేస్తున్నారు. ఇది విన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కూడా ఇప్పుడు మాకు కూడా ఇలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఉద్యోగుల డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఐఆర్ అంటారు, పిఆర్సీ అంటారు, డిఏలు అంటారు, తర్వాత ఉచిత వైద్యం అంటారు, ఉచిత ఆరోగ్యం అంటారు. ఇవన్నీ చాలా ఉంటాయి. వాళ్ళ డిమాండ్స్ చూస్తే కనుక దాదాపు ఒక 20-30 డిమాండ్స్ ఎప్పుడు రెగ్యులర్గా ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉంటారు. ప్రభుత్వం మీద ఎప్పుడు ప్రెజర్ చేస్తూనే ఉంటారు. ఇవన్నీ ఇచ్చినా కానీ పిఆర్సీ అంటారు, మళ్ళీ పిఆర్సీ బకాయిలు అంటారు. రెగ్యులర్గా వాళ్ళు చేసినటువంటి ఒత్తిడే. అయితే ఇక్కడ ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి 5% ఉద్యోగులకి మిగతా 95% మంది ప్రజలకు ఏం చేస్తున్నారు, 5% మంది ఉద్యోగులకు ఏం చేస్తున్నారు అనేది బేరీజ్ వేసుకోవాలి. ఈవెన్ ఆర్థికవేత్తలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు ఒక తెల్ల ఏనుగుల్లా మారారు అని చెప్పి ఆర్థికవేత్తలు రిపోర్ట్స్ ఇస్తున్నారు. అందుకే అమెరికా లాంటి కంట్రీ కూడా డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేటువంటి దాన్ని పెట్టి వాళ్ళు ఉద్యోగులని తీసేసేటువంటి కార్యక్రమం, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి పంపించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉద్యోగులకి ఏం కావాలో అవన్నీ నెరవేరుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే తెలుగు రాష్ట్రాలు, మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ కానీ, లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ప్రధాన కారణం ఇది. ఉద్యోగులకు సంబంధించినటువంటి కోరికలను తీరుస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ కారణం చేత ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కోరికలు ఏదైతే కోరారో వాటిని నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. బంపర్ ఆఫర్ ప్రకటించారు. మీరు ప్రమాదంలో కనుక చనిపోతే ₹1,00,00,000 మీ కుటుంబ సభ్యులకు ఇస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.